నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 16వ పేజీలో ఉన్న కొండ వాగు పాఠ్యాంశానికి సంబంధించిన ఇతర అంశాలను చూద్దాం. పదాలు, అర్థాలు. మేట ఇసుక ప్రదేశం, వాగు చిన్న ఏరు, జాలువారు జారుతున్న, బాట దారి, క్షేమం కులాస, పొద్దు రోజు లేక దినం, దృశ్యం సన్నివేశం లేదా చూడదగినది, బారులు వరుసలు, లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం, కదం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. ఇవి చేయండి. వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటి ప్రశ్న చూడండమ్మా. జావేద్ సెలవులలో రామం వాళ్ళ ఊరు వెళ్ళాడు కదా, అక్కడ ఏమేం చూశాడో చెప్పండి. అక్కడ ఏమేం చూశాడమ్మా? కొండలు, వాగులు, పచ్చని చెట్లు, ఇంకా మేఘాలు మొదలైనవి చూశాడు. రెండో ప్రశ్న, మీరు ఏదైనా ఊరు వెళ్ళడానికి ఏమేం సిద్ధం చేసుకుంటారో చెప్పండి. మీరు గనక ఊరు వెళ్తుంటే ఏమేం తీసుకెళ్తారు అని అడుగుతున్నారు. ఏమేం తీసుకెళ్తామమ్మా? మనం కట్టుకోవడానికి ముందు బట్టలు తీసుకెళ్తాము, దారిలో తినడానికి తినుబండారాలు తీసుకెళ్తాము, అక్కడి ప్రకృతి దృశ్యాలను బంధించడానికి కెమెరా తీసుకెళ్తాము, అక్కడ విశేషాలు అవన్నీ రాసుకోవడానికి ఒక చిన్న పుస్తకము, పెన్ను మొదలైనవి తీసుకువెళ్తాం. 3, మీ ఊరిలో మీకు నచ్చిన విషయాలను చెప్పండి. మీ ఊళ్ళో మీకు ఏమేం విషయాలు నచ్చాయో అవి చెప్పమంటున్నారమ్మా. ఉదాహరణకి, మా ఊరు పంట పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. మా ఊరిలో పెద్ద చెరువు ఉంది, దాని గట్టు మీద కూర్చోవటం అంటే నాకు ఇష్టం. అక్కడే రామాలయం ఉంది, ఆ రామాలయాన్ని దాటి వెడితే రచ్చబండ ఉంటుంది, అక్కడ ఊరి పెద్దలందరూ కూర్చుని ఉంటారు. ఈ రామాలయంలో ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణము మహా అద్భుతంగా జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చదవడం, వ్యక్తపరచడం. ఉంది చూడండి. పాఠం చదవండి. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాలో ఉన్నాయో గుర్తించి గీతలు గీయండి. పేరా సంఖ్యను రాయండి. ఈ కింది వాక్యాలు ఏ పేరాలో ఉన్నాయో ముందు గీత గీయాలి, ఆ పేరా సంఖ్య కూడా రాయాలి. మొదటి చూడండి. సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తళతళ మెరుస్తున్నాయి. చూడండమ్మా, ఇది 14వ పేజీలో ఉంది. 4వ పేరాలో సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తళతళ మెరుస్తూ కనిపించాయి. దాని కింద అండర్లైన్ చేయాలి. రెండో ప్రశ్న చూడండమ్మా. చూడాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. ఇది 15వ పేజీలో ఉంది. చూడండమ్మా, ఆ బొమ్మ పైన చూడాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. దాని కింద గీత గీయండి. ఇది 7వ పేరాలో ఉంది. 3వ ప్రశ్న చూడండమ్మా. ఆ వాగు పుట్టిన చోటికి ఎలా వెళ్ళడమా అనే ఆలోచన నాకు. 14వ పేజీలో ఉంది. చూడండమ్మా, 2వ పేరాలో ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగాయి. దాని కింద గీత గీయండమ్మా. 4వ ప్రశ్న చూడండమ్మా. మేఘాలు ఏనుగుల్లా బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు ఉంది. 15వ పేజీలో ఉంది. చూడండమ్మా, ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు. దాని కింద గీత గీయండమ్మా. ఇది 6వ పేరాలో ఉంది. 5వ ప్రశ్న చూడండమ్మా. దూరాన ఉన్న ఇళ్లన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఇది కూడా 15వ పేజీలో ఉంది. చూడండమ్మా.
దూరాన ఉన్న ఇళ్లన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. దాని కింద గీత గీయండమ్మా. 5వ పేరాలో ఉంది. ఈ విధంగా మీరు ఈ వాక్యాలు పాఠంలో ఏ పేరాలో ఉన్నాయో దాని కింద గీత గీసి ఆ పేరా సంఖ్యని ఇక్కడ రాయాలి. ఆ పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. హెలెన్ కెల్లర్ మన అందరిలా చూడలేదు, కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. ఆమె ఏమంటుందో ఆమె మాటల్లోనే చూడండి. పోక చెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషిస్తాను. పట్టు వంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఒక చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమ్రోగుతాయి. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ల సందుల్లో నుండి నీళ్లు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తుంది. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? ఆమె ఒక అంధురాలు కాబట్టి ఆమె ఏమీ చూడలేదు, కానీ స్పర్శ ద్వారా అన్నిటినీ ఆవిడ గ్రహిస్తుంది. కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు చూడండి, వాటికి సమాధానాలు రాయమని చెప్తున్నాడు. మొదటి ప్రశ్న చూడండి అమ్మా. హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది? హెలెన్ కెల్లర్ నున్నదనాన్ని, కరుకుదనాన్ని, మృదుత్వాన్ని, నీటిని స్పర్శ ద్వారా గుర్తించేది. రెండో ప్రశ్న చూడండి అమ్మా. హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది? వసంత కాలంలో కొత్త పరిమళాలు అని పూలను వర్ణించింది. మూడో ప్రశ్న చూడండి అమ్మా. హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించినవి ఏవి? హెలెన్ కెల్లర్కు పూల రెక్కలను తాకడం, సువాసనలను ఆస్వాదించడం, వేళ్ల సందుల నుండి నీళ్లు ప్రవహించడం ఆనందాన్ని కలిగించేవి. ఈ చూడండమ్మా. కీర్తన ఫిబ్రవరి 10వ తేదీన తన డైరీలో ఈ విధంగా రాసుకుంది. డైరీ చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. 10 ఫిబ్రవరి సోమవారం. ఈ రోజు ఉదయం విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలకు వెళ్ళాం. చర్చి దగ్గర భక్తులతో చాలా రద్దీగా ఉంది. భక్తులందరూ ఉత్సాహంగా కొండపైకి నడిచి వెళ్తున్నారు. మేమందరం కొండపైకి నడిచి వెళ్ళాం. ప్రార్థనలో పాల్గొన్నాం. మేరీమాతను దర్శించుకున్నాం. కొండపై నుంచి ఊరంతా భలే అందంగా కనిపించింది. అక్కడే ఉన్న బొమ్మల దుకాణాల్లో బొమ్మలు కొనుక్కున్నాం. పీచు మిఠాయి, మరమరాలు కొనుక్కొని తిన్నాం. తాజా జామకాయలు కొనుక్కున్నాం. సాయంత్రం వేళకి ఆనందంగా ఇంటికి చేరుకున్నాం. ఇలా అమ్మాయి డైరీలో రాసుకుందమ్మా. దీనికి ప్రశ్నలు తయారు చేసి రాయమంటున్నారు. మొదటి ప్రశ్న, కీర్తన ఎక్కడకు వెళ్ళింది? రెండవ ప్రశ్న, భక్తులు ఉత్సాహంగా ఎక్కడికి వెళుతున్నారు? మూడవ ప్రశ్న, కొండపై నుండి చూస్తే ఊరు ఎలా ఉంది? నాలుగవ ప్రశ్న, కీర్తన వాళ్ళు ఏం కొనుక్కొని తిన్నారు? ఇలా ఏవైనా 3 ప్రశ్నలు రాయాలమ్మా. 18వ పేజీలో చూడండమ్మా, పదజాలం అని ఉంది. ఆలో చూడండి. ఈ కింది గీతాన్ని చదవండి. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండో వాక్యం ఆ పదంతో ప్రారంభమవ్వడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. గీత గీసిన పదాలను ఉపయోగించి ఇలాంటి వాక్యాలను మీరు రాయండి. ఇక్కడ చూడండి అమ్మా. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట. మొదటి వాక్యంలో చివరి పదం చూడండి, బాట అని వచ్చింది కదా. బాట వెంటనే పోతే పువ్వుల్ల తోట. రెండో వాక్యంలో అదే పదం మొదట వచ్చింది. దీన్ని ముక్త పదగ్రస్తం అంటారు. ఇలాంటివే కొన్ని వాక్యాలు ఇక్కడ రాయమని ఇచ్చారు. ఆ వాక్యాలు మీరు ఇక్కడ రాయాలమ్మా. చూడండి అమ్మా. కింది పదాలు చదవండి. కొండవాగు పాఠంలో కవి వేటిని వేటితో పోల్చాడో జతపరచండి. పూర్తి వాక్యంగా రాయండి. ముందు జత చేయమంటున్నాడు, తర్వాత పూర్తి వాక్యాలు రాయమంటున్నాడు. ఉదాహరణ అక్కడ ఇచ్చాడు చూడండి. వాగు కామధేనువులా ఉంది. రెండవది బండ ఎలా ఉందమ్మా? సింహాసనం కదా, సింహాసనంతో పోల్చాడు కదా. దారులు గీతలు, ఇళ్ళు కొండపల్లి బొమ్మలు, మేఘాలు ఏనుగుల బారులు. వీటి అన్నిటినీ కూడా వాక్యాలలో రాయాలి.
మొదటి వాక్యం బండ సింహాసనంలా ఉంది. రెండో వాక్యం దారులు గీతలు లాగా ఉన్నాయి. 3 ఇళ్ళు కొండపల్లి బొమ్మలు లాగా ఉన్నాయి. 4వ వాక్యం మేఘాలు ఏనుగుల బారులు లాగా ఉన్నాయి. ఈ విధంగా అక్కడ ఈ 4 రాయండి అమ్మా. ఈ చూడండి అమ్మా, కింది వర్ణన పదాలు చూడండి. ఇచ్చిన పదాలకు మీరు వర్ణన పదాలు రాయండి. ఇక్కడ వాగు తళతళ మెరుస్తోంది, బిలబిల పారుతోంది, పాము నడక నడుస్తోంది, బుసబుస పొంగుతోంది. ఈ వాగుని వర్ణించినప్పుడు ఇవన్నీ చెప్పాడు కదమ్మా. అలాగే మేఘాలను వర్ణిస్తూ కొన్ని పదాలను ఆయన ఉపయోగించారు కదా, ఆ వర్ణనలు ఇక్కడ రాయమంటున్నాడు. చూడండి అమ్మా, మేఘాలు వట్టి నీలంగా ఉన్నాయి, విన్యాసాలు చేస్తున్నట్లు ఉన్నాయి, ఒత్తుగా కదులుతున్నాయి, ఏనుగులు బారులు తీసి నడుస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ విధంగా మీరు రాయాలమ్మా. 19వ పేజీలో చూడండి అమ్మా, ఈ ఉంది. పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయండి. ఇక్కడ నేను అనేది ఇచ్చాడు. తర్వాత విజయవాడ, ధవళేశ్వరం, శ్రీకాకుళం, అరకు, ఒంటిమిట్ట ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళి అని ఇచ్చాడు. ఇక్కడ తర్వాత దుర్గగుడి, కాటన్ బ్యారేజీ, శాలిహుండం, బొర్రా గుహలు, రామాలయం, చూశాను అని చివర ఇచ్చాడు. ఈ పదాలన్నింటినీ ఉపయోగించి వాక్యాలు తయారు చేసి రాయమంటున్నాడు. ఈ విధంగా రాయాలమ్మా. నేను విజయవాడ వెళ్ళి, విజయవాడలో ఏముందమ్మా? దుర్గగుడ, కాటన్ బ్యారేజా, శాలిహుండమా, బొర్రా గుహల, రామాలయమా? దుర్గగుడి కదా, కాబట్టి దుర్గగుడి అని రాయాలి. రాసి చూశాను. ఈ విధంగానే మిగతావి కూడా రాయాల్సి ఉంటుంది. ఆ ఊళ్ళ పేర్లు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల పేర్లు కలుపుతూ వాక్యాలని రాయాలి. రెండో వాక్యం నేను ధవళేశ్వరం వెళ్ళి, ఏముందమ్మా ధవళేశ్వరంలో? కాటన్ బ్యారేజ్, కాటన్ బ్యారేజీ చూశాను. అలాగే మూడవది నేను శ్రీకాకుళం వెళ్ళి, అక్కడ శాలిహుండం ఉందమ్మా, కాబట్టి శాలిహుండం చూశాను. నేను అరకు వెళ్ళి, అరకులో ఏమున్నాయమ్మా? బొర్రా గుహలు ఉన్నాయి కదా, బొర్రా గుహలు చూశాను. నేను ఒంటిమిట్ట వెళ్ళి, ఒంటిమిట్టలో రామాలయం ఉంది కాబట్టి రామాలయం చూశాను. ఇలా 5 వాక్యాలు రాయాలి. తర్వాత స్వీయ రచన అని ఉంది చూడండి అమ్మా. చూడండి, పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి? నీటి బుగ్గ దగ్గర నుండి కొన్ని పాయలు పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి, కొన్ని బుసబుస పొంగుతున్నాయి. రెండవ ప్రశ్న, కొండపై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తుంది? కొండపై నుండి చూస్తుంటే ఊరు వివిధ రంగులతో తయారు చేసిన దేశపటంలా కనిపిస్తుంది. కాలిదార్లు, వాగులు, రోడ్లు అంతకంతకు వెడల్పుగా మారి గీతల్లాగా, ఇళ్ళు కొండపల్లి బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. మూడో ప్రశ్న, ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి? ఆకాశంలో మేఘాలు కొన్ని వట్టి నీలంగా, కొన్ని విన్యాసాలు చేస్తున్నట్టు, కొన్ని ఒత్తుగా కదులుతున్నట్టు, కొన్ని ఏనుగులు బారులు తీసి నడుస్తున్నట్లు, కొన్ని కదం తొక్కుతున్నట్లు కనిపిస్తున్నాయి. సృజనాత్మకత. కింది పేరాను చదవండి, సంభాషణలు రాయండి. పిల్లలు, నేలపట్టు పేరు ఎప్పుడైనా విన్నారా? అది ఒక పక్షుల రక్షిత కేంద్రం. ఇది నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం సమీపంలో ఉంది. ఈ ప్రాంతానికి మేము గూడబాతులు, ఎర్రకాళ్ల కొంగలు, నల్లకాళ్ల కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, చుక్కమూతి బాతులు, స్వాతి కొంగలు లాంటి ఎన్నో పక్షులు దేశ విదేశాల నుండి ఇక్కడకు వస్తాము. అందులో గూడబాతులు అక్కడి చెట్లపై గూళ్ళు కట్టి గుడ్లను పొదిగి పిల్లలను చేస్తాయి. ఇంతకీ మేమెవరో చెప్పలేదు కదా.
మమ్మల్ని సముద్రపు రామచిలుకలు, ఫ్లెమింగోలు అంటారు. మేము చాలా అందంగా ఉంటాం. మేమంటే మీకే కాదు, పెద్దలకు కూడా ఇష్టమే. మా పేరుతోనే సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుతారు. మేము పులికాట్ సరస్సులో చేపలు వేటాడుతూ కనిపిస్తాం. అక్కడ నీళ్లు తగ్గిపోతుంటే మా పిల్లలతో సహా మా దేశమైన నైజీరియాకు వెళ్ళిపోతాం. పిల్లలు, మా గురించి తెలుసుకున్నారు కదా, ఒకసారి మీరు కూడా మమ్మల్ని దర్శించండి. గిరిజ: మహిత, బాగున్నావా? మహిత: బాగున్నాను గిరిజ. ఏంటి విషయాలు? గిరిజ: మేము జనవరి నెలలో పక్షుల పండుగ చూడడానికి వెళ్ళాం. మహిత: పక్షుల పండుగ ఎక్కడ జరుగుతుంది? గిరిజ: సూళ్లూరుపేటలో జరుగుతుంది. మహిత: ఈసారి నేను కూడా వెళతాను. ఈ విధంగా మీరు కూడా సంభాషణలు రాయాలమ్మా. ప్రశంస: విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పరిసరాలలో చెత్తా చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ఇలా మీరు వెళ్ళిన చోట పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించిన మీ మిత్రులను ఎలా ప్రశంసిస్తారు? ఎలా ప్రశంసిస్తారమ్మా మీ స్నేహితులందరినీ? పరిసరాలను శుభ్రంగా ఉంచిన నా మిత్రులందరికీ ధన్యవాదములు. పరిసరాలను శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాన్ని మనము సంరక్షించుకున్నట్లే అని వాళ్ళు చేసిన పనులని మీరు ప్రశంసించాలి. భాషాంశాలు చూడండి అమ్మా. కింది పేరాను చదవండి. రాజశేఖరం కొడుకు విజయ్. అతడు పెద్ద చదువులు చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తన తాతగారిని చూడడానికి సిద్ధాంతం గ్రామానికి వచ్చాడు. తాతగారి ద్వారా గ్రామ పరిస్థితులను తెలుసుకున్నాడు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన గ్రామానికి సేవ చేయాలనుకున్నాడు. గ్రామంలోని పాఠశాల, వైద్యశాల, చెరువు మొదలైన వాటిని చూశాడు. వాటికి మరమ్మతులు చేయించాడు. ఆ ఊరిలో ఒక కాలువ ఉంది, దాన్ని బాగు చేయించాడు. ఆ ఊరికి మంచి రహదారి వేయించాడు. గ్రామ సమస్యలు చాలా వరకు పరిష్కరించాడు. వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లు తెలిపే పదాలను నామవాచకాలు అంటారని తెలుసు కదా. చూడండి అమ్మా. కింది వాక్యాలను చదవండి. నామవాచకాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి. మొదటి చూడండి అమ్మా. సరళ మామిడి పండు తింటోంది. సరళ అనేది ఒక అమ్మాయి పేరు కదా, కాబట్టి నామవాచకము. అలాగే మామిడి పండు, ఇది ఒక పండు పేరు కదా, ఇది కూడా నామవాచకము. రెండవ చూడండి. కరీం సెలవులకు పాలకొల్లు వెళ్ళాడు. కరీం అనేది ఒక అబ్బాయి పేరు కదా, కాబట్టి నామవాచకము. పాలకొల్లు అనేది ఊరి పేరు కదమ్మా, కాబట్టి అది కూడా నామవాచకము. మూడవ చూడండి అమ్మా. చెల్లాయమ్మ అడవికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది. చెల్లాయమ్మ అనేది ఒక ఆవిడ పేరు. ఆవిడ ఏం తెచ్చారు? విస్తరాకులు. విస్తరాకులు నామవాచకం. నాలుగో చూడండి. శ్రీను వాళ్ళ నాన్నగారు కారులో తిరుపతి వెళ్ళారు. శ్రీను, తిరుపతి. ఈ విధంగా నామవాచకాలని గుర్తించాలమ్మా. 21వ పేజీ చూడండి అమ్మా. ఉంది. కింది పేరాను చదవండి. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. అమ్మ మాటలను నేను శ్రద్ధగా వినేవాడిని. తన మాటలు నా మనసులో నాటుకున్నాయి. ఆ మాటలే నా ఔదార్యానికి బాటలు వేశాయి. నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది. మీరు కూడా మన గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలి. పై పేరాలో గీత గీసిన పదాలను గమనించండి. ఇవన్నీ నామవాచకానికి బదులుగా వాడారు. వీటిని సర్వనామాలు అంటారు. నామవాచకానికి బదులుగా వాడేవే సర్వనామాలు కదమ్మా. నామవాచకాలంటే పేర్లను తెలియచేసేది, ఆ పేర్లకి బదులుగా వాడేవే సర్వనామాలు. పై వాక్యాలలో నేను, నా అన్నవి ఉన్నాయి చూసారా. నేను అన్నది నామవాచక రూపం, నా అన్నది విశేషణ రూపం. కిందవి చూడండి అమ్మా. వాటి విశేషణ రూపాలు కూడా ఇచ్చారు. నేనుకి నా, నీవుకి నీ, తానుకి తన,
తాము అని ఉంటే తమ, వారు వాళ్ళ, అవి అని ఉంటే అమ్మా వాని లేదా వాటి, మేము మా, మనం మన, మీరు మీ, అతడు లేదా వాడు ఉంటే వాడి, అది ఉంటే దాని. అవన్నీ విశేషణ రూపాలు. సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు కింది విధంగా ఉంటాయి. నేను నన్ను, మనం మనల్ని, మీరు మిమ్మల్ని, వాళ్ళు వాళ్ళని, అవి వాటిని, తాము తమర్ని, నీవు నిన్ను, వాడు లేక అతడు అని ఉంటే వాణ్ణి అతన్ని, అది అని ఉంటే దాన్ని. ఈ విధంగా ఉంటాయమ్మా. ఈ చూడండి అమ్మా, కింది వాక్యాలను చదవండి, సర్వనామాల కింద గీత గీయండి. మొదటి వాక్యం చూడండి అమ్మా. కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఇందులో సర్వనామం ఏంటమ్మా? కిరణ్ అనేది ఒక అతని పేరు. ఇక్కడ కిరణ్ కాకుండా ఏమని రాశారు? సర్వనామం ఆయన అని రాశారు. ఆయన అనేది సర్వనామం. అక్కడ మళ్ళీ కిరణ్ అని రాయకుండా ఆయన అని రాశారు. రెండవ చూడండి, రాణి దివ్య స్నేహితులు, వాళ్ళు కలిసి ఆటలు ఆడతారు. ఇక్కడ రాణి దివ్య అని మళ్ళీ రాయకుండా ఏం రాశారు? వాళ్ళు అని రాశారు. వాళ్ళు అనేది సర్వనామం. మేరీ పాటలు పాడుతుంది. ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఇక్కడ మేరీకి బదులు ఏం రాశారమ్మా? ఆమె. ఆమె అనేది సర్వనామం. లంబసింగి అందమైన ప్రదేశం. అది చాలా చల్లగా ఉంటుంది. లంబసింగి అని రాయకుండా ఏం రాశాడు అక్కడ? అది అని రాశాడు. అది సర్వనామం. ధారణ చేద్దాం. ఇక్కడ శ్రీనాథుడు రాసినటువంటి ఒక పద్యాన్ని ఇచ్చాడు చూడండి అమ్మా. జననీ జనకుల గొలుచుట తనయునకు ముఖ్యమైన ధర్మము. జననీ జనకుల గొలుచుట కంటెను ధనయున కభ్యధికమైన ధర్మం కలదే. ఏం చెప్తున్నాడమ్మా? దీని భావం ఏంటి? తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరి ఏ ఇతర ముఖ్యమైన ధర్మం లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు అని చెప్తున్నారు శ్రీనాథులు వారు ఇక్కడ. 22వ పేజీలో ఉన్న వడగళ్ళు పాటను పాడుకుందాం. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు. వేసవి వెళ్ళింది వడగాల్పు మళ్ళింది, చల్ల చల్లని పిల్ల గాలిలో వీచాయి. పొద్దు పొగరంతాను అణిగింది మణిగింది, ఉరుములు మెరుపులు బురకలు వేశాయి. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు. ఆకాశమంతను ఆయాసపడ్డాది, మబ్బు దొంతర్లిట్లే ముసురుకుపోయాయి. జల జల చుక్కల్లో గలగల వడగళ్ళు రాలాయి, చేతుల్లో కరిగాయి క్షణముల్లో. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు. ఆవులు దూడలు గంతులు వేశాయి, చెట్లన్నీ పొట్లన్నీ సేదల్లు దేరాయి. భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి, క్షణములో జగమంత పచ్చబడ్డాది. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు. బీరళ్ళు చిక్కుళ్ళు కాకరా కాసాయి, మల్లెలు మొల్లలు బంతి చేమంతులు. విత్తులు చల్లాము మొక్కలు నాటాము, పచ్చ పైరులు విచ్చే పచ్చ సిరులన్నీను. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు. ఆకాశమలివేణి జడలోన మెరిసింది, 7 రంగుల ఇంద్రధనుసు పూదండ. ఎండలు వానలు చెట్ట పట్టాలతో మా ఇళ్ళు వాకిళ్ళు ఒళ్ళు తడిపాయి. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు.
ఎండలు వానలు చిటపటల నాడుతూ మా కళ్ళు మా మళ్ళు మా ఇళ్ళు తడిపితే అటు ఆరు బయటకు ఇటు చూరు కిందకు పరుగులు తీస్తూను పకపక ఆడాము. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు. ఈ గేయాన్ని ఏడిద కామేశ్వరరావు గారు రచించారు. ఈయన కాలము 12/9/1913 నుండి 1984 వరకు. ఏడిద కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు. బాలల కోసం ఎన్నో పాటలు, నాటికలు రాశారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.